కుంభమేళా పేరుతో గంగానదిలో మలమూత్రాల కాలుష్యాన్ని ప్రోత్సహించడంపై చర్యలు తీసుకోవాలని భారత హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాణ్యం వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. ఆదివారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుంభమేళాలో కోట్లాది మంది స్నానాలు చేయటం వల్ల అక్కడ మలమూత్రాలు పెరిగిపోయి గంగానది నీటి నాణ్యత తీవ్రంగా పడిపోయిందన్నారు. నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉందని, అవి స్నానం చేయడానికి పనికిరాదని పర్యావరణ పరిరక్షణ సంస్థ వారు చెప్పిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో హేతువాద సంఘం సభ్యులు గ్రంథి నాగేశ్వరరావు, పసుపులేటి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మతము దేవుణ్ణి సొంతంగా ఉంచుకోవాల్సి వ్యవహారం ఉంచుకోవాలి, దాన్ని పరిపాలనలో ఆన్మాయిస్తున్నారు, కలుపుతున్నారు అని దానికి మనకి ఉదాహరణ చాలా చెప్పుకోవచ్చు. పుష్కరాల్లో మునిగితే అంటువ్యాధులు వస్తాయి అని మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం. మా స్లోగన్ అదే, పుష్కరాల్లో మునిగితే అంటువ్యాధులు వస్తాయి, పుణ్యం కాదు వచ్చేది. మరి అలాంటి అంటురోగాల పుణ్యం దాన్ని మరి ఈరోజు యూపీ ముఖ్యమంత్రి మనం చెప్తున్నాడు, ప్రధాని కూడా చెప్పాడు, 60 కోట్ల మంది మునిగారు ఆ నీళ్ళలోని. 60 కోట్ల మంది మనం సహజంగా మన బాత్రూంలో స్నానం చేసేప్పుడు మూత్రం వదులుతామని మా జీవ లక్షణం. స్నానం చేసేప్పుడు మూత్రం జీవ లక్షణం. మరి 60 కోట్ల మంది ఆ నదిలో మూత్రం వదులుతారు, మలమూత్రాలు 60 కోట్ల మలమూత్రాలు వదిలిన ఆ గంగానది పవిత్రమా? అందులో స్నానం చేయొచ్చా? యూపీ ముఖ్యమంత్రి చెప్తాడు, తాగొచ్చు కూడా అని మన వాళ్ళు చెప్తే. అట్లాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అది చాలా కలుషితం అయిపోయిందని చెప్తే, కానీ ఆ యూపీ ముఖ్యమంత్రి మాత్రం ఇది అదే కాదు, వాళ్ళు పందులు అని చెప్తాడు. అసలు చెప్పినాడు పందుల కింద లెక్క అంటాడు. ఎవడు పందులు ఎవడు ఇందులో ఆలోచించండి. అట్లా చెప్పిన మంచి నీళ్లు కాదని చెప్పినవాడు పందుల, తాగొచ్చని చెప్పినవాడు పందుల, వాళ్ళకి వ్యక్తికి వదిలేస్తున్నాం. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, పాలకులు లౌకిక విధానాన్ని అమలుపరచాలి, సెక్యులర్ విధానం అమలుపరచాలి, పరిపాలనలో మతపరమైన ఆలోచనలను రుద్దకూడదు. కానీ ఈరోజు విద్యలో మార్పు తీసుకొస్తున్నారు. విద్యలో శాస్త్రీయ విద్యను తీసుకొచ్చి మతపరమైన విద్య కలపాలని చూస్తున్నారు. రామాయణ భాగవతాలని విద్యలో కలపాలని చూస్తున్నారు. చరిత్రను తీసేస్తున్నారు. అట్లాగే రాజ్యాంగంలో లౌకికవాదాన్ని తొలగించాలని దేశ ప్రధాని కంకణం కట్టుకున్నాడు బీజేపీ వాడు. కాబట్టి ఈరోజు మేము చెప్పేది, ఈ రకమైన లౌకికవాదాన్ని కాపాడవలసిన బాధ్యత దేశ ప్రజల మీద ఉంది, ముఖ్యంగా పాలకుల మీద ఉంది. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గంగానదిని సర్వనాశనం చేసిన యూపీ ముఖ్యమంత్రి అది కాదు, ఈ గంగానదిలో ఈ పుష్కరాల్లో మునిగితే పుణ్యం వస్తుంది, పుణ్యలోకాలకు పోతాం ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కోట్లాది రూపాయలు వసూలు చేయాలి. ఎందుకంటే 2017లో యమునా నదిని సర్వనాశనం చేశాడని రవిశంకర్ ఉన్నాడు, పండిట్ రవిశంకర్, ఆయనకి 100 కోట్ల జరిమానా వేసింది గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు 100 కోట్ల జరిమానా వేస్తుంది పర్యావరణ పరిరక్షణ వాళ్ళు. ఆ 100 కోట్లు కొంచెం దానికి వేస్తే దీనికి ఎన్ని లక్షల కోట్లు వేయాలి జరిమానా. ఆ లక్షల కోట్లు ఈ రకంగా ప్రచారం చేసిన వాళ్ళ దగ్గర వసూలు చేయాలి. యూపీ ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఇది లౌకికవాదం అని మేము హేతువాద సంఘంగా డిమాండ్ చేస్తాం.